ఇది బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు రియాక్షన్. సిద్ధార్థ్, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు రాజకీయంగా అనేక మంది రాజకీయ నాయకులు చెప్పింది మీరు విన్నారు, రాజకీయ పార్టీలు స్టార్ట్ చెప్పారు. కానీ గత కొద్ది రోజులుగా ఒక అంశం గురించి మనం మాట్లాడుకోవాలి. మంగ్లీ కేసుకు సంబంధించి చాలా విస్తృతంగా ఉధృతంగా చర్చలు జరిగాయి సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా. కొన్ని వేల కోట్లు అన్నారు, వందల కోట్లు అన్నారు, ప్రజల సొమ్ము దోచేశారన్నారు, పారిపోయారన్నారు, ఇంకోటి ఏదో అన్నారు, వాళ్ళ వెనక వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, చాలా చెప్పారు. మీరు గమనిస్తే వారం రోజులుగా మంగ్లీ కేసుకు సంబంధించిన ఒక్క చిన్న అప్డేట్ కూడా మనకు లేదు. సో మీడియా ఆ కేసు వెనక పరిగెత్తట్లేదు. దీని తర్వాత ఇంకో కేసు వస్తుంది, దీన్ని వదిలేస్తారు. దాని తర్వాత ఇంకో కేసు వస్తుంది, ఇంకో విషయం వస్తుంది, దీన్ని వదిలేస్తారు. సో ఈ మనుషులు, ప్రజలు మరుపు అనేది, మర్చిపోవడం అనేది చాలా మామూలు. ఇట్స్ ఎ క్వైట్ ఫినామినన్. మీడియాలో మేము ఒక 3 దశాబ్దాల నుంచి మాట్లాడుకుంటున్నాం. ఈ కేసులో కూడా అట్లానే జరిగింది. చూడండి, మీరు గమనించండి. ఇప్పుడు ఈ కేసు తెర మీదకి వచ్చిన తర్వాత మంగ్లీ కేసు గురించి మాట్లాడుకునే వాళ్ళు కరువైపోయారు. దీని గురించి మీరు ఏమంటారు? అదే అందరికీ తెలుసు, ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, రాజకీయ పార్టీలందరికీ కూడా తెలుసు. డైవర్షన్ పాలిటిక్స్. ఒక సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఒక డైవర్షన్, ఒక సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఈ కార్ రేస్ వచ్చినప్పుడు ఒక డైవర్షను, ఇంకో కేసు వచ్చినప్పుడు ఫోన్ ట్యాపింగ్ వచ్చినప్పుడు ఒక డైవర్షన్. ఇప్పుడు అన్ని వేల కోట్ల రూపాయలు, వందల కోట్ల రూపాయలు అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి మంగ్లీ మీద. మరి ఎందుకు మీరు నిజంగా సిట్లు వేస్తున్నారు, ఏదో చేస్తున్నారంటే చేయండి, కానీ మంగ్లీ కేసు ఎందుకు పక్కకు జరిగిపోయింది? దీని మీద చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం ఏదో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందేమో, ఇటు బండి సంజయ్ వైపు కాకుండా, అటు మంగ్లీ వైపు కాకుండా ప్రజల్ని పక్కదారి పట్టిస్తున్నారేమోనని నా ఉద్దేశం. సో ఈ చాలా మీరు చెప్తున్న విషయం చాలా కీలకమైన అంశం. ఇది చాలామంది జర్నలిస్టులు కానీ, చాలామంది సీనియర్ మీలాంటి అడ్వకేట్స్ కానీ నాతో మాట్లాడడం జరిగింది. సో ఇంతవరకు ఈ అంశాల గురించి ఎవరు ప్రస్తావించలేదు. అయినా సరే ధైర్యం చేసి ఈ అంశాన్ని ప్రజల ముందు పెట్టే ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇప్పుడు ఇలా జరగడం వల్ల కొన్ని చరిత్ర మరుగున పడిపోతూ ఉంటాయి. దాని గురించి పెద్ద మెయిన్ స్ట్రీమ్లో దాని గురించి చర్చలు జరగకపోతే కేసులు పక్కదారి కూడా పడుతుంటాయి అంటారు. ఇది ఎంతవరకు నిజం? మీరు ఒక అడ్వకేట్గా గత 30 సంవత్సరాల నుంచి చాలా కేసులు చూస్తారు. 34 సంవత్సరాల నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా కేసులు ఈ విధంగా మరుగున పడిపోయి, ఇప్పుడు నేను అటెండ్ చేసే కేసులలో ఒక ఏసీబీ కేసు, ఒక సిఐడి కేసు 17/13, సీసీ నెంబర్ 17/13 అంటే 2013 సంవత్సరం కేసు ఇవాళకి నేను అటెండ్ అవుతున్నాను. అది ఎప్పుడు పూర్తవుతుందో కూడా అర్థం కాదు. అది కూడా దాంట్లో కూడా ఒక ఐఏఎస్ అధికారి దాంట్లో అక్యూజ్ నెంబర్ 1గా ఉన్నారు. మరి అది ఆ రోజులలో ఉన్నటువంటి ఆ రోజులో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో మరి అది ఎందుకు మరుగున పడిపోయిందో, ఎందుకు డైవర్షన్ జరిగిందో అది ఎవరికి తెలియదు. ఆ కేసును కూడా మర్చిపోయారు, ఆ జనం అప్పుడే మర్చిపోయారు. బట్ కోర్టులో మాత్రం కేసు నలుగుతానే ఉంది. ఇలాంటి కేసులు ఎన్నో, మరెన్నో. ఇది మాత్రం వాస్తవం. సో ఇట్లాంటి కేసులు ఎన్నో జరుగుతుంటాయి. దాని గురించి ప్రజలు మాట్లాడుకుంటున్నారు, కొంతకాలం తర్వాత మర్చిపోతారు. ఇంకో డైవర్షన్ ఏదో జరుగుతుంది. ఒకసారి ఈ కేసు గురించి టీఆర్ఎస్ నేత కవిత ఏమన్నారో ఒకసారి మనం విందాం. ఒకటండి, పోక్సో ఇస్ అ సీరియస్ కేస్. అంత గంభీరమైనటువంటి ఆరోపణలు వారి కుటుంబ సభ్యుల మీద ఉన్నప్పుడు కేంద్ర మంత్రి గారు, ప్రధానమంత్రి గారి పక్కన, ముఖ్యమంత్రి గారి పక్కన వేదికలు పంచుకోవడం అన్నది న్యాయాన్ని, చట్టాన్ని, దాని మీద ఉండేటటువంటి నమ్మకాన్ని తగ్గించినట్టుగా మేము భావిస్తూ ఉన్నాము. వారు వెళ్ళి ఉండకుండా ఉండాల్సింది మొదటిది. రెండవది, వారు వెళ్ళిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ మహిళలకు ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి ఇమీడియట్గా వారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారో వారి మీద లుకౌట్ నోటీస్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో ఇట్లా